ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక కలిసి దీనికి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 25 నాటికి ఈ టోర్నమెంట్ కీలకమైన సూపర్ 8 దశలోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి క్రికెట్ జట్లైన ఇంగ్లండ్, పాకిస్తాన్ సెమీఫైనల్స్లో చోటు కోసం నువ్వా నేనా అంటూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండు జట్లు తమ తొలి గ్రూప్ దశ మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 8కి చేరుకున్నాయి. ఇది రెండో రౌండ్ రాబిన్ దశలో ఉత్కంఠభరితమైన పోటీకి రంగం సిద్ధం చేసింది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్, భారత్ లో లేదా కొలంబో, శ్రీలంక లో జరగనుంది. ఆ ఫైనల్కు చేరుకోవాలంటే సూపర్ 8 దశలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం చాలా ముఖ్యం. ఈ దశలో జరిగే ప్రతి మ్యాచ్ విజయం ఎంత కీలకమో ఇది స్పష్టం చేస్తుంది. ఈ గ్లోబల్ టీ20 ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు ఆశించిన ట్రోఫీని గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లకు ఈ ఫార్మాట్లో అద్భుతమైన చరిత్ర ఉంది కాబట్టి అవి ఈసారి కూడా బలమైన పోటీదారులుగా నిలుస్తున్నాయి. 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇది 10వ ఎడిషన్ అండి. ఇందులో ఆడే దేశాల సత్తాని, ఆటతీరుని పూర్తిగా టెస్ట్ చేసేలా ఒక పక్కా ఫార్మాట్ని పెట్టారు. టోర్నమెంట్ మొత్తం 20 టీమ్స్తో స్టార్ట్ అయింది. వీటిని మొదట్లో 5 చొప్పున 4 గ్రూపులుగా విడగొట్టారు. ఈ తొలి గ్రూప్ స్టేజ్లో ప్రతి టీం తమ గ్రూప్లోని మిగతా 4 టీమ్స్తో ఒకే రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడ్డాయి. ఈ 4 గ్రూపుల నుండి బాగా ఆడిన టాప్ 2 టీమ్స్ సూపర్ 8 స్టేజ్కి ఎంట్రీ ఇచ్చాయి. సూపర్ 8 స్టేజ్కి వచ్చాక ఈ క్వాలిఫై అయిన 8 టీమ్స్ని మళ్లీ మార్చి ఒక్కో గ్రూప్లో 4 టీమ్స్ చొప్పున 2 కొత్త గ్రూపులుగా చేస్తారు. ఈ స్టేజ్లో కూడా రౌండ్ రాబిన్ పద్ధతిలోనే మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడ ప్రతి సూపర్ 8 గ్రూప్ నుండి టాప్ 2 టీమ్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నాకౌట్ సెమీ ఫైనల్స్కి అర్హత సాధిస్తాయి. ఈ కఠినమైన, పక్కా ఫార్మాట్ వల్ల నిలకడగా ఆడి బాగా పర్ఫార్మ్ చేసిన టీమ్స్ మాత్రమే ఫైనల్ వైపు అడుగులు వేస్తాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ ప్రయాణం గ్రూప్ సిలో స్టార్ట్ అయింది. వాళ్లకి వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ లాంటి టీమ్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. గ్రూప్ స్టేజ్ని విజయవంతంగా దాటేసి వాళ్లు ఇప్పుడు సూపర్ 8లో చోటు సంపాదించుకున్నారు. ఇది వాళ్లు టోర్నమెంట్లో ఎంత బలమైన కంటెండర్లో చెప్పకనే చెప్తోంది. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి మరో టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు వాళ్ల ప్రయాణంలో కీలక ఆటగాళ్లు టీంకి వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ అద్భుతంగా రాణించాడు. దూకుడు బ్యాటింగ్, స్కోర్ని వేగంగా పెంచే సత్తా ఉన్న బ్రూక్ కీలకమైన సూపర్ 8 మ్యాచుల్లో ఇంగ్లండ్కి చాలా కీలకం కానున్నాడు. బ్యాటింగ్ లైనప్కి స్థిరత్వంతో పాటు ధాటిని కూడా అందించే సత్తా తనకుంది. సెమీ ఫైనల్స్కి అర్హత సాధించాలంటే టీమ్ స్ట్రాటజీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చాలా కీలకం కానున్నాయి. పాకిస్తాన్ 2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ నుంచి బరిలోకి దిగింది. చిరకాల ప్రత్యర్థి భారత్తో పాటు నెదర్లాండ్స్, నమీబియా, ఇంకా అమెరికా జట్లతో తలపడనుంది. టోర్నమెంట్ తొలి దశలో వాళ్లు సూపర్ 8 దశకు దూసుకెళ్లడం వారి పోటీతత్వాన్ని, వ్యూహాత్మక ఆటను స్పష్టంగా చూపిస్తుంది. 2009లో టీ20 ప్రపంచకప్ను గెలిచిన పాకిస్తాన్ ఈసారి కూడా మరో ఛాంపియన్షిప్పై కన్నేసింది. ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ పాల్గొనడంలో ఒక ముఖ్యమైన విషయానికి ఏంటంటే వారి మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడేలా ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకోవడం. భారత్లో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడిన సంఘటనలను ఇది గుర్తుచేస్తుంది. ఈ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. వీరిద్దరికీ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ అధికారిక జట్టులో చోటు కల్పించారు. పోటీలో పాకిస్తాన్ మరింత ముందుకెళ్లాలంటే వీరిద్దరి ప్రదర్శన చాలా కీలకం కానుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలోకి అడుగుపెడుతుండటంతో ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లకు ప్రాముఖ్యత మరింత ఎక్కువైంది. ఈ కీలకమైన మ్యాచ్లలో వాళ్ల ప్రదర్శన సెమీ ఫైనల్స్కు అర్హతను డిసైడ్ చేయనుంది. ఇది అభిమానులను మునివేళ్లపై నిలబెడుతోంది. క్రికెట్లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ఉన్న చారిత్రక వైరం టోర్నమెంట్కు మరింత ఉత్సాహాన్నిస్తోంది. రెండు జట్లు కూడా ఇదే జోరును కొనసాగిస్తే నాకౌట్ దశలో వాటి మధ్య ఓ బిగ్ ఫైట్ చూడొచ్చు. అది నిజంగా ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్. మార్చి 4, 5 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 8న గ్రాండ్ ఫైనల్. అక్కడ 10వ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఎవరు అన్నది తేలిపోతుంది. సూపర్ 8ల ద్వారా సాగే ఈ ప్రయాణం ప్రతి జట్టు నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనం. ఈ ప్రపంచ క్రికెట్ పండుగలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి జట్టు ప్రయత్నిస్తోంది.